ఆయన నమ్మిన వాళ్ళ పట్ల చేస్తున్న హేళన, ఆయన పైన చేస్తున్న విమర్శలు దేవుడు చూడటం లేదా? చూచిన తండ్రిగా సహిస్తున్నాడు. ప్రతి మనిషి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడని వ్రాయబడింది గనుకనే ఈ ప్రపంచాన్ని ఇంకా ఓర్చుకుంటున్నాడు. ఇలాంటి మతోన్మాదులు, మూర్ఖులు హేళన చేస్తున్నా ఎందుకు బ్రతికి బట్ట కడుతున్నారో తెలుసా? దేవుడు మనలా పగ సాధించేవాడు కాడు. మనలా కక్ష సాధించి వెంటనే మనుషుల్ని చంపేయాలనుకునేవాడు కాడు. దానికి ప్రతి మనిషిని మార్పు కోసం ఎదురు చూసేవాడు ఆయన. అందుకేనండి సహిస్తున్నాడు. ఆ సహనం వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఇన్నంటున్నా మాకేం జరగలేదు కదా అనుకుంటున్నారుగా. ఎస్, అనుకోండి. మీరు అనుకోనని గడియలో, మీరు ఊహించని విధానంలో నీ మీదకి ఆయన కోపం రగిలిపోతుందే, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన ఏంటో.